దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 25వ కీర్తన మొదటి మాటను మనం చదువుకున్నప్పుడు, యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు తన ఆత్మను దేవుని వైపు ఎత్తుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తన ఆత్మను దేవుని వైపు ఎత్తటము అంటే, ఆత్మ అనగా మనస్సు. తన మనస్సును దేవుని వైపు ఎత్తి ఉన్నాడు. తన మనస్సు దేవుని వైపు తిరిగి ఉన్నది. తన మనస్సు దేవుని మీద ఆధారపడి ఉన్నది. తన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉన్నది. ఎందుకని? ఏ విషయమై తన మనస్సు దేవుని వైపు త్రిప్పుకొని ఉన్నాడు? దేవుని ద్వారా ఏమి కలగాలని తన ఆత్మను దేవుని వైపు ఎత్తి ఉన్నాడు. తన జీవితంలో ఏమి జరిగింది అని మనం గమనించినప్పుడు, దావీదునకు సిగ్గు కలిగే సందర్భాలు ఎదురై ఉన్నాయి. శత్రువులు హాని చేయాలని చూస్తూ ఉన్నారు. తన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురై ఉన్నాయి. తన జీవితంలో అవమానాలు, నిందలు కలిగే సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటిలో నుండి విడుదల పొందాలి అంటే తన మనస్సు మనుషుల మీద ఆధారపడకుండా, తన మనస్సు మనుషుల వైపు వెళ్లకుండా ఆకాశమందున దేవుని వైపు తన మనస్సును ఎత్తుకొని ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచి ఉన్నాడు. ఆయనను ఆశ్రయించి ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదు గారు ఎప్పుడైతే తన మనసు దేవుని మీద ఉంచి ప్రార్థించాడో, తనకెదురైన ప్రతి ప్రతికూలతను దేవుడు అనుకూలంగా మార్చి ఉన్నాడు. సిగ్గు కలగాల్సిన సందర్భాలలో ఘనతను కలిగించి ఉన్నాడు. అపాయాలు పొంచి ఉన్న సందర్భాలలో కాపాడి భద్రత, కాపుదల దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో కూడా మనకు కలుగుతున్న ప్రతి నింద, అవమానములలో, కన్నీళ్లలో, బాధల్లో, వేదనలలో, ప్రతికూలతలలో మన మనస్సు దేవుని వైపు ఎత్తుకొని మనము ఆయన మీద ఆధారపడినప్పుడు, మనము ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎదురవుతున్న ఇబ్బందుల నుండి తప్పిస్తాడు. అవమానాన్ని తప్పిస్తాడు. కన్నీళ్లు తొలగిస్తాడు. నిందలు తొలగిస్తాడు. వాటన్నిటిని జయించడానికి కావలసిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మన బ్రతుకు దినములలో మన మనసు ఆయన వైపు త్రిప్పి ప్రార్థించినప్పుడు మన జీవితములలో దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. ప్రార్థన. ఆకాశమందు నా ఆసీనుడా, సర్వశక్తిమంతుడా, ఈ దినమందు మా ఆత్మను మీ వైపు ఎత్తుచున్నాము నాయన. మీ మీదే నమ్మకి ఉంచి ఉన్నాము. మాకు కలుగుతున్న బాధలు, ఇబ్బందుల నుంచి వినిపించేది మీరు గనుక మీ కార్యముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారును కూడా మీ వైపు మనస్సు కేంద్రీకరించి మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.